హాస్పిటల్కి, ఎంఆర్ఓ, ఎండిఓ ఆఫీసులకి పనికొచ్చే రోడ్లు ఓపెనింగ్ చేసుకున్నాం, పూర్తి చేసుకున్నాం. అలాగే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న బీసీ హాస్టల్ ఈరోజు పూర్తి చేసుకున్నాం. 2,34,00,000 రూపాయలతో అది పూర్తి చేసుకున్నాం. 100 మందికి హాస్టల్లో అవకాశం దొరికింది. ఇంకా దాన్ని విస్తరించే ఆలోచన కూడా ఉంది. దాంతోపాటు ఎంతో ప్రెస్టేజియస్గా రన్ అవుతున్న మా సబ్బవరం డిగ్రీ కాలేజ్ 5 ఎకరాల స్థలంలో దీనికి కేటాయింపు జరిగింది. కానీ 1 ఎకరమే యూజ్లో ఉంది. మిగతాదంతా కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి తరగతి గదులు కానీ, ల్యాబులు కానీ, టీచింగ్ స్టాఫ్ను కానీ పెంచాలనే వారి కోరికను కూడా తీరుస్తామని 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలో అడుగుతున్న ఈ కాలేజీ యాజమాన్యానికి, పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేశా. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి లోకేష్ గారితో 3,44,00,000 రూపాయలు శాంక్షన్ తీసుకున్నాం. అవన్నీ కూడా త్వరలో కార్యరూపం దాల్చి ఈ 5 ఎకరాలు కూడా కొంత ఆక్రమణ గురైంది. దాన్ని సెక్యూర్ చేసి ఏదైతే కాలేజీ పక్కనే డంపింగ్ యార్డ్ పెట్టారో దాన్ని రేపు ఎల్లుండిలోనే దానికి రాపించేసి ఇదంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో కాలేజీ రన్ అయ్యే విధంగా, ఎందుకంటే 555 మంది స్ట్రెంత్ ఉన్న ఈ కాలేజీ, ఈ డిగ్రీ కాలేజీకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలని లోకేష్ గారి సంకల్పం. ఏదైతే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా విద్య పట్ల ఆయన చూపిస్తున్న మక్కువ ఏదైతే ఉందో దానికి తదనుగుణంగానే ఇక్కడ ఈ కాలేజీ డెవలప్మెంట్ కూడా జరుగుద్ది అని చెప్పి వారికి నేను మాట ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలంలోనే ఈ కాలేజీ రూపురేఖలు మారే విధంగా తీర్చిదిద్దుతామని కూడా మాట్లాడతాను.